హలో గైస్, ఈరోజు మనం మాట్లాడబోయేది గురువుల గురించి. అంటే ఈ ప్రపంచంలో చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దేహాన్ని విడిచి కొంతమంది ఉన్నారు. అండ్ ఈ ప్రపంచంలో ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు. అంటే మనం వాళ్ళని పిలిస్తే మన కోసం వాళ్ళు వస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. గురువులు అని అంటే నేను మాట్లాడేది సాయిబాబా గురించి, మహావతార్ బాబాజీ గురించి, అండ్ రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఇలాంటి వాళ్ళు గురువులు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఈ ప్రపంచంలో ఇంకా అలానే ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ గురువుని పూజిస్తామో, ఎప్పుడైతే వాళ్ళ గురించి తలుచుకుంటామో, వాళ్ళు మన కళలోకి రావడం కానీ, లేదా వాళ్ళు మనల్ని దీవించడం కానీ, వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం కూడా వాళ్ళ అనుమతితోటే జరుగుతుంది గైస్. సో నేను మొన్న చాలా రోజుల ముందు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర ఈ గురుమంత్రాన్ని పఠించేవాడిని. అంటే రోజు స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేసి, అంటే సూర్యుడికి ఓం సూర్యదేవాయ అని చెప్పి నమస్కరించుకొని తర్వాత ఈ మంత్రాన్ని చెప్పేవాడిని. అయితే కొన్ని రోజులుగా నేను అది ఆపేశాను అనమాట. కానీ మొన్న మళ్ళీ ఈ మంత్రాన్ని నేను మళ్ళీ జపిస్తున్నప్పుడు నా కలలోకి దత్తాత్రేయ స్వామి వచ్చాడు. సో ఈ మంత్రం యొక్క విలువ అంటే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏంటి? గురు మంత్రం అన్నాను కదా. ఈ మంత్రంలో ఏముంటుంది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవం మహేశ్వర. అంటే ముగ్గురు గురువులని, మెయిన్ గురువులు, ఈ ప్రపంచంలో ఉన్న మొదటి గురువులు వీళ్ళ ముగ్గురు. ఆ గురువుల్ని తలుచుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి నా కల్లోకి వచ్చాడు. దత్తాత్రేయ స్వామి అని ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు గైస్. కానీ నా కలలో ఆయన గురించి ఆబ్వియస్లీ వినే ఉంటాం ముందు నుంచి. కానీ మొన్న కలలోకి వచ్చాడు ఆయన. అలా వచ్చి ఒక యోగిలాగా, గురువులాగా మారి నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా కలొచ్చింది. అయితే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను కూడా మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చూశాను అనమాట, ఇలా దత్తాత్రేయ స్వామి కల్లోకి వచ్చాడు అని చెప్పి. అండ్ ఆ వీడియోలో సేమ్ ఆయన ఎలాగైతే కల్లోకి వచ్చాడో అదే విషయాన్ని వాళ్ళు అక్కడ తెలియజేశారనమాట. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే దత్తాత్రేయ స్వామి ఇలాగే వస్తాడా ప్రతి ఒక్కరికి దర్శనంలో అని. అయితే నేనేమనుకుంటున్నాను అని అంటే, నేను గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పడం ద్వారా దత్తాత్రేయ స్వామి అవతారం అనేది నా మెదడులోకి వచ్చింది. అంటే దత్తాత్రేయ స్వామి ఎలా ఉంటాడు అని అంటే, ఇటు సైడ్ బ్రహ్మ అవతారం ఉంటుంది, ఇటు సైడ్ బ్రహ్మ ముఖం ఉంటుంది, ఇటు సైడ్ శివ ముఖం ఉంటుంది, మధ్యలో విష్ణు ముఖం ఉంటుంది అన్నమాట. అయితే కింద కుక్కలు ఉంటాయి, ఒక పెద్ద ఆవు ఉంటుంది, ఆవు ఆర్ వృషభం అనమాట ఉంటుందన్నమాట. సో అది ఆయన పిక్చర్. అది నాకు తెలీదు, కానీ కల్లోకి వచ్చింది ఆ పిక్చర్. అండ్ నేను ఆ పేరు నాకు తెలియడం లేదు. ఆ పేరు తెలియకపోతే నేను మైండ్లో అనుకుంటూ ఉన్నాను అనమాట, ఎవరిది వచ్చింది, ఎవరు అని. ఆ పేరు ఒక వీడియో చూస్తున్నాను అనమాట నిన్నే, దాంట్లో దత్త ఇలా వచ్చిందనమాట. దత్త అనే వర్డ్ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఈ రెండే పేర్లు నా మైండ్లో నడుస్తున్నాయి అన్నమాట కళలు. అయితే నేను చూసిన తర్వాత అర్థమైంది ఏమిటి అని అంటే మనం ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఇలాంటి గురువులు ఎవరైనా మనకి, ఇప్పుడు నేను గురుమంత్రం జపించానని చెప్పాను కదా, ఆ మంత్రం జపిస్తున్న తర్వాత ఇలాంటి గురువులు ఎవరైనా మన కళలోకి వస్తే వాళ్ళు ఆ మంత్రాన్ని జపించు అని వాళ్ళు మనకి అది ఇచ్చినట్టు అనమాట. అంటే ఒక యాక్సెప్టెన్స్ వాళ్ళు ఇచ్చినట్టు అనమాట. సో గైస్, మనం ఏదైనా ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, కొన్ని మంత్రాలు చదవద్దు, కొన్ని మంత్రాలు అలా ఇలా అని చెప్పి. కొంతమంది గాయత్రి మంత్రం గురించి అది చదవద్దు, డేంజర్ అని చెప్తూ ఉంటారు. అది అస్సలు డేంజర్ కాదు గైస్. ఎందుకంటే ఈ
భూమి మీద ఉన్న ప్రతి బీజాక్షరి మంత్రం కావచ్చు, ఎటువంటి మంత్రాలైనా, మంచి చేసే మంత్రాలు, గాయత్రి మంత్రమైనా, పంచాక్షరి మంత్రమైనా, ఇలాంటి మంత్రాలు చాలా ఇంపార్టెంట్ గైస్ మనకి. అందుకే వాళ్ళు ఇప్పుడు ప్రతి పాటలో మనం ఈ మంత్రాలని చిన్నప్పటి నుంచి వింటూనే వచ్చాం. పాటలో కావచ్చు, ఓం గం గణపతయే నమః అని చెప్పి గాయత్రి మంత్రం కావచ్చు, ఓం నమ శివాయ మంత్రం కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మంత్రాస్. అందుకే చిన్నప్పటి నుంచి మనం దేవుడి గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ మంత్రాలు అనేవి మనకు వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ అనేది వస్తుంది గైస్ ఆ యూనివర్స్ నుంచి. సో దాన్ని మనము నెగిటివ్గా, అంటే ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడం కాదు, కానీ సరైన సమయంలో పొద్దున లేచిన వెంటనే కానీ, రాత్రి పడుకునే ముందు కానీ ఈ మంత్రాల్ని ఒక టైం అంటూ పెట్టుకొని దాన్ని మనస్ఫూర్తిగా మనం జపించినట్టయితే, స్మరించినట్టయితే ఆ మంత్రాలు మనకు చాలా హెల్ప్ చేస్తాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తే ఈ మంత్రాలు పని చేయవు అంతే. కానీ దీనివల్ల ఈ మంత్రాలు తప్పుగా ఉచ్చరిస్తే కూడా తప్పు జరుగుతుంది. కానీ కరెక్ట్గా ఉచ్చరించి, కరెక్ట్గా మనం మనస్ఫూర్తిగా వాటిని ప్రే చేస్తే, ఎందుకంటే ప్రతి మంత్రంలో కొన్ని విషయాలు ఉంటాయి, ఒక సౌండింగ్ అనేది ఉంటుంది. ఆ సౌండ్స్ని మనం డిఫరెంట్గా చెప్పినట్టయితే అది నెగిటివ్కి దారితీస్తుంది అనమాట. అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఈ మంత్రాలని జపించాలి. అండ్ దాన్ని ఉచ్చారణ, దాన్ని ఎలా సౌండ్, దాన్ని మనసు పూర్తిగా ఎలా చెప్పాలో అలా చెప్పాలి గైస్. అంతేగాని మనం సరిగ్గా మంత్రం చదవకపోతే, రివర్స్లో చదివినట్టయితే చాలా నెగిటివ్ విషయాలు జరుగుతాయి. ఎందుకనంటే అది నెగిటివ్ మంత్ర అయిపోతుంది అనమాట. సో దానివల్ల అందుకే మనం మంత్రాల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి మనస్ఫూర్తిగా ఆ మంత్రాన్ని నేర్చుకొని మనం ఎప్పుడైతే పాటించినట్టయితే, మనకి తెలిసిన మంత్రాలే, చిన్నప్పటి నుంచి మనం విన్న మంత్రాలే. అంతేగాని వేరే వేరే మంత్రాలు చేయాలి అని అంటే అది మనకి తెలీదు అవి ఎలా చేయాలో. కానీ తెలిసిన మంత్రాలు మాత్రం మనం సరైన విధంగా పాటిస్తే, సరైన విధంగా ఎలా ఉచ్చారణ చేయాలి, ఎలా మనము వాటిని పలకాలి అని తెలిసినట్టయితే అప్పుడు మనం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ మంత్రాన్ని మనం చెప్పొచ్చు. సో నేనైతే ఎప్పటి నుంచో గాయత్రి మంత్రాన్ని చెప్పుకుంటాను. అండ్ సూర్యునికి నమస్కారం చేసేటప్పుడు సూర్యదేవాయ నమః ఇంతే మాట్లాడతాను. సూర్య నమస్కారాలు అంటే నేను యోగా టైప్ చేయను గైస్, జస్ట్ నమస్కరించుకోవడం అంతే ఆ సూర్యునికి పొద్దున్న లేచి. సో ఇలాంటివి చిన్న చిన్నవి ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఎందుకంటే గ్రాటిట్యూడ్. అంటే గాయత్రి మంత్రం అంటే ఏంటి? మన మైండ్, మన సోల్, మన బాడీ, ఈ మూడు వాటిని ఆ కాస్మోస్తో, ఆ ఎనర్జీతో కనెక్ట్ చేయడము, కింద ఎనర్జీతో కనెక్ట్ చేయడము. అంటే ఈ మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పడం. ఇప్పుడు సూర్యునికి కూడా నమస్కరించడం, సూర్యదేవాయ నమః అంటే సూర్యునికి నమస్కారం చెప్పడం అంతే. అది సాంస్క్రిట్లో చెప్తున్నాం అంతే అది. అండ్ సాంస్క్రిట్ ఈజ్ అ వెరీ ఓల్డ్ లాంగ్వేజ్. అంటే అవి యూనివర్స్ నుంచి వచ్చిన లాంగ్వేజ్ అది సాంస్క్రిట్ అనేది. సో అందుకే వాటికి చాలా పవర్ అనేది ఉంటుంది. అంటే మనం అనుకున్నది సాధించాలి అని అంటే ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని పట్టుకుంటే చాలు, మన మైండ్ అనేది క్లియర్ అవుతుంది. అది ఎందుకు అంత టఫ్ అనిపిస్తుంది అని అంటే దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేసినట్టయితే మన బ్రెయిన్లో ఉండే చాలా న్యూరాన్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. ఎందుకనంటే ఆ సౌండింగ్స్ అనేవి, ఆ సిలబల్స్ అనేవి అలా డిజైన్ చేయబడ్డాయి అవి. అందుకే దీన్ని తెలుసుకొని ఈ సౌండ్స్ ఎలా మనం ఎందుకంటే సౌండ్ థెరపీ అంటారు. అవన్నీ ఏంటో కాదు గైస్. సౌండ్ థెరపీ, సౌండ్ అంటే ఏంటి? మనం మాట్లాడితే కూడా సౌండ్ వస్తుంది. దాని నుంచి మనం ఎనర్జీని ఎలా క్రియేట్ చేయగలం? ఈ మంత్రాలతో క్రియేట్ చేయగలం. ఈ ఎనర్జీని పాజిటివ్ విధంగా ఉపయోగించాలి ఎప్పుడైనా. అప్పుడే మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది, మన ఎనర్జీ లెవెల్స్లో మార్పు అనేది వస్తుంది, మన చక్రాస్లో యాక్టివేషన్ అనేది జరుగుతుంది, మన బ్రెయిన్లో ఉండే చాలా రకాల న్యూరాన్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. దానివల్ల మనం ఒక ఎనర్జైజ్డ్, అంటే
మనకి మన ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళతో మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది, మన ఆరా అనేది పెరుగుతుంది. దానివల్ల వేరే వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఎటువంటి విధంగా మనల్ని చూసినా అవి మనల్ని ఎఫెక్ట్ చేయవు. అండ్ మనం ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండే ఆ ఒక క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన మనస్సులో ఎటువంటి కల్మషాలు ఉండవు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మనము మన బ్రెయిన్లో క్లియర్గా ఉంటాం, మన ఐస్లో క్లియర్గా ఉంటాం, మన మాటలో క్లియర్గా ఉంటాం. ఈ మూడు ఎప్పుడైతే క్లియర్గా ఉంటాయో గైస్, అప్పుడు మన హోల్ బాడీ క్లియర్గా ఉన్నట్టు. సో మీరు ఏదైనా మంత్రాన్ని పట్టుకోండి. అది పట్టుకున్న తర్వాత మీకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది, అంటే మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మంత్రాన్ని చదువుతారో గైస్, అప్పుడు ఖచ్చితంగా కళలోకి దేవుళ్ళు రావడం, గురువులు రావడం, ఎవరో ఒకరు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నా కళలో అంటే నేను మెడిటేషన్స్ చేసేటప్పుడు మహావతార్ బాబాజీ వచ్చారు, సాయిబాబా వచ్చారు, హనుమంతుడు వచ్చాడు. అంటే వాళ్ళు కనిపిస్తేనే అదొక భాగ్యం గైస్. అది చాలా ఇట్స్ అ ప్రెషియస్ థింగ్. వాళ్ళు ఉత్తినే కనిపించారు. మనలో ఏదో ఒక శక్తి ఉంటేనే వాళ్ళు మన దగ్గర దాకా వస్తారు, మన ఆరాలోకి వస్తారు, మన బ్రెయిన్ ప్యూర్గా ఉంటే. అందుకే మన మైండ్ని, మన సోల్ని, మన బాడీని ఎప్పుడు ప్యూర్గా ఉంచుకోవాలి. వాళ్ళు వచ్చి మన హార్ట్లో ఉండడానికి మనం ఆ చోటును వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే ఈ మనసు అనేది ఒక బండరాయిలా తయారైపోతుంది గైస్. ఈ మనసు ఎప్పుడైతే రాయిలా తయారవుతుందో అప్పుడు మనం చాలా వినాశనాలు చేసే ఒక మనిషిలాగా తయారైపోతాము. మన బ్రెయిన్ అనేది నెగిటివ్ థాట్స్, నెగిటివ్ స్ట్రెస్, డిప్రెషన్ ఇలాంటి విషయాల్లో వస్తాయి అన్నమాట. అందుకే మనము మన మైండ్ని, సోల్ని, బాడీని క్లియర్గా ఉంచుకోవాలి. అండ్ మనం మంత్రాలు చెప్పేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి, మనస్ఫూర్తిగా ఆ మంత్రాన్ని చెప్పాలి. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.